హలో నమస్తే అన్న, మీ పేరన్న? నవీన్ యాదవ్. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారన్న? కాంగ్రెస్ పార్టీ అధికారంలో అంటే నవీన్ యాదవ్ గారు గెలవడానికి ప్రజలందరూ కూడా ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్ యాదవ్ గారికి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఎందుకు అంత ధీమాగా చెప్తున్నారు? ఖచ్చితంగా నవీన్ యాదవ్ అనే యువ నాయకత్వము ప్రజలందరూ కూడా అంటే ఇక్కడ లోకలు తన ఒక 20 సంవత్సరాల నుంచి ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు రాజకీయాలతో సంబంధం లేకుండా తను సేవా కార్యక్రమాలను మొదలుపెట్టిండు. ఎంతోమంది పేద ప్రజలను అందరికి కూడా తనకు ఉన్నటువంటి పరిధిలో ఆయన ఎంతో ఉన్న ప్రజలందరూ కూడా హెల్ప్ చేసుకుంటూ ఎంతోమంది నిరుద్యోగులకు కోచింగ్లు ఇప్పిస్తూ జాబులు ఇప్పిస్తూ మొన్నటికి మొన్న ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ అంటే ఆడవాళ్ళందరినీ కూడా తన సొంత చెల్లెలా భావించి ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ ముందుండడంతో వాళ్ళపైన నమ్మకం భరోసా ఉందని ఆ విధంగా ముందుకు పోతుంది. ప్రజెంట్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద చూసుకుంటే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు వచ్చినా కదా ఏం చేయలేదు, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు, ప్రజల మీద భారం ఎక్కువైంది అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అనేది జరుగుతుందనుకోవచ్చా? ఖచ్చితంగా అది ప్రతిపక్షాలు చేసే విమర్శ మాత్రమే. అది ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శ మాత్రమే. ఇక్కడ అభ్యర్థి బలమైన వాడు, అభ్యర్థి నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఈ జూబ్లీహిల్స్ లోకల్, ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగినటువంటి వ్యక్తి, ఇక్కడనే ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి జూబ్లీహిల్స్లో ప్రతి గల్లీలో, జూబ్లీహిల్స్ ప్రతి వీధిలో, ప్రతి ఇంటికి నవీన్ యాదవ్ అంటే ఏంది, నవీన్ యాదవ్ చేసినటువంటి సేవాగుణం ఏందనేది తెలుసు కాబట్టి కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది. నవీన్ యాదవ్ గారు ఒక రౌడీ గూండా అంటున్నారు. ఆయనకినే గెలిస్తే రౌడీ రాజకీయం మళ్ళీ మొదలవుతుంది. వాళ్ళ తండ్రి గారు శ్రీశైలం యాదవ్ గారు అదే బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఆ విమర్శలకి ఎలా మీరు ఎదుర్కొంటారు? నవీన్ యాదవ్ అన్నను రౌడీ అనడం దానికంటే కూడా ఇక్కడ బీఆర్ఎస్ చేసినటువంటి రౌడీజం ఎక్కువ ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి హననం చేయడం తప్ప ఇక్కడ విమర్శించడానికి ఎలాంటి పరిస్థితి లేదు. వ్యక్తిగతంగానే విమర్శిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన రౌడీజంలో తో పోల్చి చూస్తే ఈ 10-11 సంవత్సరాల అరాచకాలు, వాళ్ళ అరాచకాలతో పోల్చినప్పుడు అది దాన్ని రౌడీజం అనరా? రౌడీజం అంటే వాళ్ళు చేసిందే కదా. నేరాల ఘటనలో దళితులను కొడితే ఇంతవరకు వాళ్ళ 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 శరీరాలు వాళ్ళకే పనికిరాని పరిస్థితులలో ఉన్నారు. అదేవిధంగా మొన్నటికి మొన్న ఒక నర్సంపేటకు సంబంధించినటువంటి ఒక యువతి, నిరుద్యోగ యువతి, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రావు, మమ్మల్ని రాబందుల్లాగా చంపుకు తింటారు అని చెప్పేసి ఆ బలత్మరణానికి గురైనటువంటి పరిస్థితి. ఈ బీఆర్ఎస్ పార్టీలో రైతులకు సంఖ్యలేసి ఖమ్మంలో రైతులకు సంఖ్యలేసి నడి వీధిలో నడిపించుకున్నటువంటి అది కాదా రౌడీజం? రౌడీజం అంటే అదే కదా, దాన్ని రౌడీజం అంటారు. వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలను రౌడీజం కాదు. ఇంకోసారి వాళ్ళే రౌడీ అని చెప్తున్నటువంటి పరిస్థితిగా ఏర్పడ్డది కాబట్టి ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఉన్నదని. థ్యాంక్స్ సార్.